విల్పల్లో పాడుదాం. దాని కొరకై వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే. మార్గం చూపే దీపమే మాది మంతలు మెచ్చడిదేనయ. వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి. నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి. స్వర్గధామానికి నీవు సరైన మార్గం చూపగలవు. వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా. కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా. నిన్ను నమ్మిన వారికి అంతం కూడా ఆనందమయమే. వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. అన్ని వేళలందున అందించేవు జ్ఞానము. అన్ని వేళలందున అందించేవు జ్ఞానము. నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగును నిక్కముగాని. వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. మంచిది, రండి. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానించేదాని కొరకై మరొకసారి పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 91వ పేజీలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఓ యేసు ప్రభువా, మా కొరకై సిలువలో ప్రాణం పెట్టిన మంచి కాపరి అయినటువంటి ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీరు రెక్కల నీళ్ళలో భద్రపరుచుకున్నారు. మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే ధన్యత ఇచ్చారు. వాక్యపు వెలుగులో మా ఆత్మీయ జీవితాలను పరీక్షించుకుని సరిచేసుకుని యోగ్యమైన విధానంలో మీ పరిశుద్ధ శరీర రక్తమాంసంలో పాలు పొందే ఆధిక్యత ఇచ్చారు. అందుని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రేమ విందు సహవాసాన్ని కూడా దీవెనకరంగా
ఆశీర్వాదకరంగా మీరు మాకు అనుగ్రహించారు. కొంత నెమ్మదిని, కొంత విశ్రాంతిని అనుగ్రహించి మరలా ఈ రాత్రికాల సమయంలో కూడా నీ సన్నిధిలో కూర్చుని నీ వాక్యం వినడానికి కొరకై మీరు సిద్ధపరిచి సమకూర్చి తీసుకొచ్చిన ప్రతి సహోదరుడు సహోదరిని బట్టి మీకు వందనాలయ్యా. ఇంకెవరైతే మీ ఏర్పాట్లో మీ ప్రణాళికలు ఉన్నారో అటు వారిని త్వరపెట్టి మీ ఇంటికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, మరి ఇప్పటి వరకు కీర్తనల ద్వారా మిమ్మల్ని కీర్తించి కొనియాడే కృపనిచ్చారు. అందును బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో కొద్ది సమయం మీరు మాట్లాడితే మేము వినాలి అని ఆశపడి మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని చదవబడిన లేఖనములను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము సంపూర్ణముగా తగ్గించుకుంటూ మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేదాని కొరకై మనం ఒక మాట చదువుతూ వచ్చాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే మాట్లాడుతూ అన్నారు, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టును అని. ఉదయకాల సమయంలో కొన్ని సంగతులు మనం చూసాం. కాపరి అంటే ఎట్లా ఉండాలి అంటే, కాపరి అంటే మందని కాసేవాడై ఉండాలి తప్ప మందని కోసేవాడై ఉండకూడదు అని చూసాం. రెండవది, కాపరి అంటే మందని మేపేవాడై ఉండాలి తప్ప మందని మేసేటటువంటి వాడై ఉండకూడదు అని చూసుకున్నాం. కాబట్టి ఈ లోకంలో ఎవ్వరు కూడా మంచి కాపరులు లేరండి. ఆ మాట అంటే కాపర్లు కోపం వస్తుంది, అది ఫ్యాక్ట్. అది ఇంక నేనేం చెయ్యను. మంచి కాపరి అనేవారు ఎవరూ లేరు. యేసు ప్రభు ఒక్కడే మంచి కాపరి. ఎంత మంచి కాపరి అంటే 2వ లైన్లో అన్నాడు ఆయన, మంచి కాపరి తన గొర్రెల కొరకు అవసరమైతే తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడు. ఉదయకాల సమయంలో 2వ భాగం చూసాం మనం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి కాపరి అని ఆరాధన వర్తమానముగా, మరి ఒకప్పుడు మన ప్రాణము పాతాళములో దిగిపోయిందని, ఒకప్పుడు మన ప్రాణము మరి సేద తీర్చలేనటువంటి విశ్రాంతి లేనటువంటి స్థితిలో ఉందని, ఒకప్పుడు మన ప్రాణము పాపము శాపము మరి దుర్నీతి చేత బంధించబడిపోయి ఉందని, ఒకప్పుడు మన ప్రాణము కృంగిపోయినటువంటి స్థితిలో ఉంది అని, ఒకప్పుడు మన ప్రాణము చచ్చిన స్థితిలో ఉంది అని చూసాం. అట్లాంటి చచ్చిన స్థితిలో కృంగిపోయినటువంటి, బంధించబడినటువంటి, విశ్రాంతి లేనటువంటి, పాతాళమునకు దిగిపోయినటువంటి మన ప్రాణమును విమోచించడానికి కొరకు, విడిపించడానికి కొరకే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ భూమి మీదకి దిగివచ్చి కలవరి శిలువలో ఆయన చేసినటువంటి త్యాగపూరితమైనటువంటి బలియాగము ద్వారా, ఆయన చిందించినటువంటి నిర్దోషమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన, అమూల్యమైనటువంటి రక్తము ద్వారా, తన ఆఖరి రక్తబొట్టు వరకు కూడా తన ప్రాణాన్ని మన కొరకు శిలువలో దారపోయడం ద్వారా, ఆయన చేసిన ఆ త్యాగపూరితమైన బలియాగము ద్వారా ఈ రోజున మన ప్రాణాన్ని ఉజ్జీవింపజేసినాడు, విమోచించాడు. ఆ హేతువును బట్టి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి మంచి కాపరి ఏమిచ్చినా మా ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పదయ్యా, ఆ రుణము తీరక ఎప్పటికీ అట్లుండాల్సిందే అని 49వ కీర్తన 9 ప్రకారముగా ప్రభుని నీవు నేనేం చేశాము, ఆరాధన చేస్తూ వచ్చాము. 2వ వర్తమానముగా చూసాము, ఇంతగా దేవుడు మన కొరకు తన ప్రాణాన్నే బలిగా అర్పించి ఈ రోజున మన ప్రాణం కాపాడి విమోచించిన కారణాన్ని బట్టి ఈ ప్రాణముతో ప్రభువుని మహిమపరచడం మాత్రమే కాదు, ప్రభువుని ఘనపరచడం మాత్రమే కాదు, కానీ ఈ ప్రాణంతో మనం ఏం చెయ్యాలి, అలా చేస్తున్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకునే దాని కొరకు మళ్ళీ 5 సంగతులు చూసాం. మరియా తన ప్రాణంతో ప్రభువుని ఏం చేసింది, ఘనపరిచింది. దావీదు తన ప్రాణంతో ప్రభువుని ఏం చేశాడు, స్తుతించాడు. మరి ధనవంతుడు ఏం చేశాడు, లూకా 12:19 ధనవంతుడు ఏం చేశాడు తన ప్రాణంతో, నా ప్రాణమా సుఖించు, తిను, త్రాగు, సంతోషించన్నాడు. ఆ రాత్రి ఆడి ప్రాణం పోయింది. అయితే మనం ఏం చేయాలి మన ప్రాణంతో అంటే కొన్ని సంగతులు చూస్తాం. కోరాహు కుమారులు ఏం చేశారు, వారి ప్రాణంతో
ఓ మా ప్రాణము, దేవుని మందిరానికి మేము ఎప్పుడు వెళ్ళదమా, దేవుని వాక్యాన్ని మేము ఎప్పుడు వినాలి, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనపడాలి అని వారి ప్రాణమట దేవుని కొరకు ఏం చేస్తుందట, తృష్ణగొనుచున్నదట. అబ్బా, ఎంత గొప్ప ఆశ అండి వాళ్ళ ఆశ. అట్లాంటి ఆశ మన ప్రాణానికి కూడా ఉంటే ఎంత బాగుండు. అప్పుడు నీ ఆశగొన్న ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు, తృప్తిపరుస్తాడు. ఈ వచనాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెడతారు చెప్పండి? ఈ వచనాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? ఈ సంవత్సరం అండి నేను కారు కొనుక్కోవాలని ఎంతో ఆశపడ్డానండి. దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఏం చేశాడు? నా ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచి నాకేమిచ్చాడు? కారు ఇచ్చాడండి. ఈ సంవత్సరం అండి నేను ఏసీ కొనుక్కోవాలని ఎంతో ఆశపడ్డానండి, ఎండలకి తట్టుకోలేక. అద్భుతంగా దేవుడు ఏం చేశాడు? నా ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచి నాకు ఏసీ ఇచ్చాడు. అట్లా కాదు. దట్ ఈస్ ద రాంగ్ ఇంటర్ప్రిటేషన్. నీకు ఏది అనుకూలంగా ఉంటే దాని మధ్యలో ఇంటర్ప్రిటేట్ చేయకూడదు దాన్ని. అక్కడ కాదు. నీ ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరచడం అంటే ఏ ఆశ? దురాశ గర్భమును ధరించి ఏమి గంటదట, పాపానికి అంటదట. ఆ ఆశ కాదు. కోరా కుమారులకు ఒక ఆశ ఉందట. ఏంటా ఆశ? మేము దేవుని సన్నిధికి ఎంత తొందరగా వెళ్ళాలి. 10ంటికి ఆరాధన అంటే మేము 8ంటికే దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుణ్ణి పాడాలి, దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యము కొరకు నా ప్రాణం ఏం చేస్తుందట, తృష్ణ. ఆ పైన ఒక పోలిక పోల్చాడు, పొద్దున్న చెప్పడం మర్చిపోయా. ఎట్లా పోల్చాడు? స్టార్టింగ్ ఏమన్నాడు అని 42వ కీర్తన మొదటి వచనం ఏమన్నాడు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా దేవా నా ప్రాణము నీ వాక్యము కొరకు, నీ మందిరము కొరకు ఏమవుతుంది, తృష్ణగొనుచున్నదన్నాడు. దుప్పి తెలుసా మీకు? దుప్పి తెలుసా? తెలుసా తెలీదా చెప్పండి? తెలుసా? మీకు ఎలా తెలుసు? ఈ అనకమాల ఏమైనా తిరుగుతున్నాయేంటి? పార్కులో చూసారా? మేమంటే అడవిలో తిరుగుతాం కాబట్టి మాకు తెలుసు. అడవిలో తిరుగుతాం. దుప్పి ఎట్లా ఉంటుందో చెప్పండి? తెలుసు అన్నారుగా. దుప్పి ఎట్లా ఉంటుందో చెప్పండి? సన్నగా ఉంటుందా, లావుగా ఉంటుందా? సన్నగా ఉంటుంది. కొమ్ములు ఉంటాయా, కొమ్ములు ఉండవా? అయ్యా, మీరు చూసింది దుప్పి కాదు, జింక. జింకకి దుప్పికి చాలా తేడా ఉంది. దుప్పి సన్నగా ఉండదు. దుప్పి చిన్న సైజు దూడలాగా ఉంటుంది దుప్పి. దాని కొమ్ములు కూడా దీనికి ఉన్నట్లు ఉండవు, అదో రకంగా ఉంటాయి దాని కొమ్ములు. దుప్పి మేము అడవుల్లో తిరుగుతాంగా, అడవుల్లో మాకు దొరుకుతాయి దుప్పులు. దుప్పి మాంసం. రికార్డింగ్ చేస్తున్నారేం? పోలీసు వాళ్ళు నన్ను తీసుకెళ్ళి లోపలేస్తారు. మా వాళ్ళు వేటకెళ్ళి వస్తుంటారు. దుప్పికి ఒక లక్షణం ఉంది. ఏంటి దుప్పికి ఉన్న లక్షణం? ఎందుకు కోరాహు కుమారులు దుప్పిని పోల్చారు అక్కడంటే, దుప్పికి ఒక లక్షణం ఉంది. ఏంటి ఆ లక్షణం అంటే, మేము అడవిలో వెళ్ళేటప్పుడు కొన్ని వీడియోలు మీరు చూడలేదనుకుంటా. మేము తీసుకెళ్ళిన వాటర్ బాటిల్ అయిపోతే అక్కడ నీళ్లు నిలబడి ఉంటాయి. ఆ నీళ్ళే తాగాలి. ఆ నీళ్ళు తాగిన వీడియోలు ఉన్నాయి, అప్లోడ్ చేయలేదు అనుకుంటా నేను. చూద్దురు కానీ అప్లోడ్ చేస్తా. ఆ నీళ్ళు చాలా మురిగ్గా ఉంటాయి, చాలా చండాలంగా ఉంటాయి ఆ నీళ్లు. కానీ ఏం చేయాలి మరి? దాహం తీరడం కోసం ఆ నీళ్ళు తాగాలి మేము అడవిలో, లేకపోతే చచ్చిపోతాం. అంత దూరం నడవలేం, ఆ నీళ్లు తాగకుండా ఉండలేం, నడవలేం. కానీ దుప్పికి ఒక లక్షణం ఉంది. ఏంటి ఆ లక్షణం అంటే, ఎక్కడంటే అక్కడ నిలబడినటువంటి నీళ్లు తాగదు దుప్పి. దుప్పికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే, చక్కగా పారేటటువంటి నీటి వాగు ఉంటుంది. అంటే ఒక మాటలో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, ఫ్రెష్ వాటర్, స్వచ్ఛమైనటువంటి నీళ్ళు ఉంటాయే, దాని కొరకు ఎంత దూరమైనా పరిగెత్తుతుంది దుప్పి. అందుకన్నాడు, దుప్పి పారేటటువంటి నీటి వాగు కొరకు ఎట్లయితే ఆశపడి ఎంత దూరమైనా వెళుతుందో, నేను కూడా ఆ దేవుని వాక్యం కొరకు అంతగా నా ప్రాణం ఏం చేస్తుంది, ఆశపడుతుంది. అందుకే చెప్పేవాడు దైవజనుడు భక్త్ సింగ్ గారు ఏమని, ఎక్కడంటే అక్కడ నీళ్లు తాగొద్దో, ఎక్కడంటే అక్కడ మీటింగులకు వెళ్ళి మీరు కూర్చోవద్దు. ఎక్కడ కూర్చోవాలా? ఎక్కడైతే శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యం దొరుకుతుందో అక్కడే మనం ఆశపడాలి. అంతేగాని ఈ పక్కన డ్రమ్ కొడుతున్నారా, పాట పాడుతున్నారా కాబట్టి ఇది కూడా ప్రార్థనే అని కూర్చోవద్దనేవాడు.
అందుకు పోల్చాడు కోరహ కుమారులు. దుప్పి ఎలా అయితే ఒక స్వచ్ఛమైన నీటి వాగు కొరకు ఆశపడుతుందో, దేవా అట్లాంటి దేవుని వాక్యము కొరకు నా ప్రాణం కూడా ఏం చేస్తుంది? తృష్ణ అంటే తృష్ణ. మళ్ళీ చెప్పానుగా పొద్దున, బైబిల్ ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు బ్రాహ్మలు కాబట్టి అన్ని సంస్కృత పదాలు ఎక్కువ వాడారని. తృష్ణ అనే సాంస్క్రిట్ వర్డ్కి తెలుగు అర్థం ఏంటి? దప్పిక. తృష్ణ గొనుచున్నది అంటే ఐఎమ్ థర్స్ట్, దప్పిగొనుచున్నాను కదా. ఏ నీళ్ళు అంటే ఆ నీళ్ళు ఇస్తే తాగుతామా మనం? దప్పికి తీరుతుందా? తీరదు. చక్కటి మినరల్ వాటరో లేకపోతే కుండలో నీళ్ళు ఇస్తే మన దప్పికి తీరుతుంది. అట్లా కోరహ కుమారులు అంటున్నారు, మా ప్రాణము దేవుని మందిరమును చూడాలి అని, దేవుని మందిరం ద్వారం యొద్ద నిలుచుండాలి అని, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి అని, దేవుని సన్నిధిలో మేము కనపడాలి అని మా ప్రాణము దేవుని కొరకు ఏం చేస్తుంది? తృష్ణగొనుచున్నది, ఆశపడుతుంది అన్నాడు. మరి నీ ప్రాణము దేని కొరకు తృష్ణ అని పొద్దున్న చూసాం. రెండవది, దావీదు ప్రాణము దేవుణ్ణి నమ్ముకున్నట్టు ఎట్లా ఉందట? మౌనముగా ఉంది. ధైర్యంగా ఉన్నాడు దావీదు, ఎక్కడ కూడా కలవరపడలేదు, కృంగిపోలేదు. సౌలు అతని మీద 3 సార్లు ఈటి విసిరాడు, చంపాలని 18 సార్లు ప్రయత్నం చేశాడు, అటెంప్టివ్ మర్డర్. ఇప్పుడు ఉన్నటువంటి భాషలో చెప్పాలి అంటే ఇంచుమించు 18 సార్లు అటెంప్టివ్ మర్డర్ చేశాడు సౌలు. ఆ తర్వాత తన కుమారుడైనటువంటి అబ్షాలోము తరిమాడు. ఎక్కడ కూడా దావీదు ప్రాణం ఏమవ్వలేదు, కృంగిపోలా. దావీదు దగ్గర ఉన్నటువంటి సైనికులు చెప్తారు అబ్షాలోంతో, అబ్షాలోం మీ నాన్న ఎవరు అనుకుంటున్నావు? మీ నాన్న చెప్పగలరా? బైబిల్ చదివి ఉంటే మీరు, మీ నాన్న సింహపు గుండె లాంటి గుండె కలిగినటువంటి వాడయ్యా అని చెప్పినారు అప్పుడే. ఇప్పుడు చెప్తున్నారు మా జగనన్న సింహం, మా అన్న సింహం, అన్న సింహం అని. సింహమో పులో కాదో ఏమో కానీ దావీదుని గురించి అప్పుడే చెప్పినారు వాళ్ళు. మీ నాన్న ఏమన్నా తక్కువవాడు అనుకున్నావేమో, సింహపు గుండె కలిగినటువంటి ధైర్యం కలిగిన వాడు మీ నాన్న అని చెప్పారు. చూసావా, దావీదు అన్నవాడు, నా ప్రాణము దేవుణ్ణి నమ్మి ఉంది కాబట్టి నేను ఎక్కడా కూడా కృంగిపోను. మౌనంగా ఉన్నాడు ఎన్ని పరిస్థితులు తన జీవితంలోనికి వచ్చినా కూడా. కాబట్టి నీ ప్రాణం ఎట్లా ఉంది? మూడవది, 119వ కీర్తన రాసిన కీర్తనాకారుడి ప్రాణం ఏమవుతుందట? దేవుని పని కొరకు, రక్షణ లేని వారి రక్షణ కొరకు తన ప్రాణం ఏమవుతుంది? సొమ్మసిల్లుతుంది. మరి నీ ప్రాణం దేని కొరకు సొమ్మసిల్లుతుంది? మీ ప్రాణం ఈ ఎండలకు సొమ్మసిల్లిపోయింది కాబట్టి పొద్దున వచ్చిన వాళ్ళు సాయంత్రం రావట్లా, సాయంత్రం వచ్చిన వాళ్ళు పొద్దున రావట్లా కదా. మీ ప్రాణం ఈ ఎండలకి సొమ్మసిల్లిపోతుంది. కానీ కీర్తనాకారుడి ప్రాణం దేనికి సొమ్మసిల్లుతుందట? రక్షణ లేనటువంటి వారి యొక్క రక్షణ కొరకు తన ప్రాణం సొమ్మసిల్లుతుందట. నీ ప్రాణం కూడా అట్లా సొమ్మసిల్లాలా బిడా? నాకులాగా చెప్పాలా, ధైర్యంగా గుండె మీద చేయేసి ఈ వారమంతా కూడా నేను దేవుని సువార్త చేశానండి, దేవుని కొరకు పాటలు పాడానండి, దేవుని కొరకు వాక్యం చెప్పానండి, రాత్రులు 10-11 వరకు దేవుని వాక్యం బోధించి సరైన నిద్ర లేక ప్రయాణాలు చేసి అలసిపోయి దేవుని పరిచర్యలో తిరిగి 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 నా ప్రాణం సొమ్మసిల్లిపోయింది. ఇది నా సాక్ష్యం. మరి నీ సాక్ష్యం ఏంటి? నీ ప్రాణం దేని కొరకు సొమ్మసిల్లిపోతుంది? కాబట్టి ఆలోచన చేయి. నాలుగవది, యేసుక్రీస్తు ప్రభు వారి ప్రాణము మరణమగునంతగా దుఃఖంలోనికి వెళ్ళిపోయిందట. ఎందుకు? తండ్రితో కొంచెం సేపు ఎడబాటు తట్టుకోలేక. మరి నువ్వెన్నిసార్లు దేవుని మందిరం మానేశావు? నువ్వెన్నిసార్లు సంఘ ప్రార్థన మానేశావు? నువ్వెన్నిసార్లు ఉపవాస కూడిక మానేశావు? దేవునితో ఎన్నిసార్లు నువ్వు తప్పిపోయావు? దేవుడిని విడిచి ఎన్నిసార్లు వెళ్ళిపోయావు? ఈ ఎడబాటు తట్టుకోలేక ఎప్పుడైనా నీ ప్రాణము కృంగిపోయిన స్థితిలోనికి వచ్చిందా? నీ ప్రాణము మరణమగునంతగా దుఃఖపడిన అనుభవం ఉందా అని పరీక్ష చేసుకున్నా. ఐదవదిగా, వారు పరలోకంలో ఒక గుంపు ఉన్నారట. వారు తమ ప్రాణము కంటే ఎక్కువగా ప్రభువును ప్రేమించిన వాళ్ళు. వారు తమ ప్రాణమును ప్రేమించిన వారు కానే కాదు. మనం కూడా అంతే. మన ప్రాణాన్ని ప్రేమిస్తేనట, అమ్మో ఎండలో వెళ్తే నా ప్రాణం ఏమైపోతుందో, నా ప్రాణం పోతుందేమో, నేను చచ్చిపోతానేమో, పోతే పోయిందిలే, ఈ వారం దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఏమైందిలే అని నీ ప్రాణాన్ని కాపాడుకోవాలని కనుక నువ్వు చూస్తేనట, ప్రభు అన్నాడు నేనల్లా దాన్ని నువ్వేం చేసుకుంటావు? పోగొట్టుకుంటావు. అదే ప్రభు కోసం నీ ప్రాణం పోగొట్టుకుంటే ఒక రోజున పరలోక రాజ్యంలో ఆ ప్రాణాన్ని దక్కించుకుంటావు అని చూసా. సరే, మంచిది. ఈ రాత్రి 3వ వర్తమానము ఇదే వచనంలో నుండి. ప్రభు అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి. ఈ మంచి కాపరి మన జీవితంలో ఏం చేశాడో
మళ్ళీ గబగబా ఒక 5 సంగతులు చెప్పి ముగించేస్తాను. ఆ తర్వాత 2 ఇడ్లీ తిని వెళ్తా ఈ పక్కన మటన్ బిర్యానీ ఉంది, అది కూడా తిని మీరింటికి వెళ్ళిపోదురు కానీ. అంటే ఆ మటన్ బిర్యానీ టైమింగు, ఇక్కడ వాక్యం ముగించే టైమింగు 2 మ్యాచ్ చేసుకుని చెప్తా నేను. ఎందుకంటే ఇప్పుడే కదా మొదలెట్టింది, అది అవ్వాలి కదా, అందుకని దాని టైమింగ్ చూసుకుని చెప్తా. మీరేం టెన్షన్ పడద్దు, నేను మీ మంచి కోసమే, మీ ప్రాణం సేదతీరడం కోసమే చెప్తున్నాను. సరేనా? సరే, మంచిది, రండి. ఇప్పుడు మన వర్తమానము, ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెలకు మంచి కాపరి. ఉదయం ఏం చెప్పాము? ఆయన గొర్రెల కొరకు ప్రాణం పెట్టినటువంటి గొప్ప కాపరి అని ఉదయకాల సమయంలో చూసాం. ఈ రాత్రి ఆయన మంచి కాపరి. ఏం చేశాడు మంచి కాపరి మన పక్షముగా? మంచి కాపరికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? మంచి కాపరి ఏం చేస్తాడు అని ఒక 5 సంగతులు దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దాం రండి. దాని కొరకే మొదటి సంగతి చదవండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం. ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. నేను నా గొర్రెలను వెదకి చాలండి, అక్కడికి చాలే. 11వ వచనం. ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని ఏం చేస్తాను? కనుక్కుంటాను అంటున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? సాక్షాత్తు యెహోవా మాట్లాడుతున్నాడు. యెహోవా అంటే ఎవరు? యెహోవా అంటే ఉన్నవాడును అనువాడునై దేవుడు. యెహోవా అంటే ఎవరు? ఈ ఆకాశము, భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు, మానవులమైనటువంటి మనలను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు. యెహోవా అంటే ఎవరు? మానవుని అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా నిర్మించిన నిర్మాణకుడైనటువంటి దేవుడు. యెహోవా అంటే ఎవరు? మానవుని నాసికారంధ్రంలో జీవవాయువును ఊది మానవుడికి జీవాన్ని, ఊపిరిని ప్రసాదించినటువంటి జీవాధిపతి, సజీవుడైనటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుక్కుంటానంటున్నాడు. అంటే మొదటిది, మంచి కాపరికి ఉన్న లక్షణము లేదా మంచి కాపరి చేసేటటువంటి మంచి పని ఏంటి అంటే, తప్పిపోయిన ప్రతి గొర్రెను కూడా ఏం చేస్తాడు చెప్పండి? వెదకి రక్షిస్తాడండి. ఇది కాపరికి ఉండాల్సిన లక్షణం. ఆయనే చెప్తున్నాడు, నేనే నా గొర్రెలను వెదకి ఏం చేస్తాను? నేను కనుక్కుంటానన్నాడు. అందుకనేనా యేసుప్రభు వారు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? 19:10 లూకాసు వార్త చదవండి. లూకాసు వార్త 19:10. ఎందుకు వచ్చాడు యేసుప్రభు వారు ఈ భూమి మీదకి? ఎవరినట? త్రోవ తప్పిపోయినటువంటి, నశించి నిత్య నరకాగ్నిగుండం వైపుగా వెళుతున్నటువంటి మానవుణ్ణి వెదకి రక్షించి అతన్ని కనుగొని రక్షించడానికి వచ్చినటువంటి మంచి కాపరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒకప్పుడు మనం అందరం ఎట్లా ఉన్నామట? యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం ఏమని రాయబడి ఉంది? చదవండి త్వరగా. 58 కాదు, సారీ, 53:6 చదువు. 53. మనమందరమును గొర్రెల వలె, అది చెప్పండి, మనం ఎవరమాట? ఒకప్పుడు త్రోవ తప్పిపోయినటువంటి గొర్రెలం మనం. అర్థమైందా ఇప్పుడు మన సంగతి? ఒకప్పుడు మనము త్రోవ తప్పిపోయినటువంటి గొర్రెలం, త్రోవ తప్పి తిరుగుతున్నాం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని విడిచిపెట్టి, ఆ మార్గాన్ని వదిలేసి, ఆ మార్గంలో నడవకుండా, ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనము ప్రకారము మానవుడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గాలను ఏం చేసుకున్నాడట?
చెరిపేసుకున్నాడట. చెరిపేసుకుని దేవుని మార్గంలో వెళ్ళకోకుండా త్రోవ తప్పిపోయాడు. త్రోవ తప్పి తిరుగుతున్నటువంటి గొర్రెలమైన మనలను ఏ కాపరి కూడా ఏం చేయలేదు చెప్పండి? ఒకటి వెదకలేదు, రెండు మనల్ని రక్షించలేదు. ఈయన గొర్రెల గొప్ప కాపరి, మంచి కాపరి యేసుక్రీస్తు ప్రభువారే మన కొరకు మానవుడిగా ఈ భూమి మీద జన్మించి 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద జీవించి నశించి నిత్య నరకాగ్నిగుండం వైపుగా ప్రాణమై వెళుతున్నటువంటి మనల్ని ఏం చేసినాడు? ఈయన వెదికాడు, కనుగొన్నాడు, రక్షించాడు, తీసుకుని వచ్చి తన మందలో మనల్ని చేరుస్తూ వచ్చాడు. అదే లూకాసు వార్త 15:1-5. ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయట. ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోయిందిలే, ఇంకా 99 ఉన్నాయిగా చాలే అనుకోలేదట. 99 గొర్రెలను అక్కడ ఉంచాడు. తప్పిపోయిన ఒక గొర్రె కోసం వెతికాడు. ఆ గొర్రె దొరికింది. సంతోషంతో దాన్ని భుజాల మీద ఎక్కించుకుని తీసుకుని వచ్చి మళ్ళీ మందలో చేర్చ. అది మంచి కాపరి చేసే పని. అర్థమైందా? కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, ఇంకా నువ్వు మంచి కాపరి యొక్క కాపరత్వం కింద లేవేమో, ఈ రాత్రైనా సరే ప్రభు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ రాత్రైనా సరే ఆ మంచి కాపరి అయిన యేసు ప్రభు వారి యొక్క కాపరత్వం కింద రావడానికి నువ్వు ఇష్టపడితే, ఆయన త్రోవ తప్పి ఈ లోకంలో పడిచెడి తిరుగుతున్నటువంటి నిన్ను కూడా ఆయన వెదకి రక్షించడానికి సమర్థుడు, శక్తిమంతుడు. వస్తావా ఈ రాత్రైనా ఆయన కాపరత్వం కిందకి? ఈ లోకంలో తప్పిపోయిన మనల్ని వెదికి రక్షించినటువంటి కాపరి, మంచి కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప మరొకరు లేనే లేరు. ఇది మొదటిది. రెండవ సంగతి చూద్దాం. ఏం చేస్తాడు మంచి కాపరి? రెండవ సంగతి అదే యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుదాం. తోడుకొని వచ్చి దేశంలో నుండి సమకూర్చి తెచ్చి వాటిని మేపెదను. ఏం చేసే కాపరి చెప్పండి? కాపరి చదివారు గమ్మ 34:15 కూడా చదివావా? నేనే 15 చదువుతున్నాను చూడండి. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టదును, ఇదే ప్రభువగు యెహోవా వాక్. మళ్ళీ ఎవరు మాట్లాడుతున్నారు? మళ్ళీ దేవుడే, యెహోవానే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇందాకడేమన్నాడు? నేనే నా గొర్రెలను ఏం చేస్తాను? వెదకి రక్షిస్తానన్నాడు. అంటే తప్పిపోయిన వాటిని వెదకి రక్షించినటువంటి కాపరి అని మొదటి మాట రాసుకున్నాం. ఇప్పుడు రెండవ మాట మళ్ళీ అంటున్నాడు 15లో, నేనే ఐ యామ్ దట్ ఐ యామ్. నేనే నా గొర్రెలను ఏం చేస్తాను? మేపుతానంటున్నాడు. సో ఇప్పుడు రెండవ కాపరికి ఉన్నటువంటి రెండవ మంచి లక్షణం ఏంటి అంటే, మంచి మేతతో మనల్ని మేపేటటువంటి కాపరండి ఈ కాపరి. అందుకే చెప్పాను స్టార్టింగ్లో ఉపోద్ఘాతంలో, లోకంలో ఉన్న కాపర్లు ఏ కాపర్లు? మనల్ని మేసే కాపర్లు. ఈయన మంచి మేతతో మనల్ని మేపే కాపరి. ఈయన ఒక్కడే మంచి మేతతో మనల్ని మేపే కాపరి. ఇంకెవ్వరు కూడా మనల్ని మేపేటటువంటి వారు ఎవరు కూడా లేరండి. మనల్ని మేసేవారే. వాక్యం చెప్పండిరా అంటే ఏదో 4 పిట్టకథలు చెప్పి 4 జోకులు చెప్పి పైకి ఎగిరి కిందకి ఎగిరి టచ్ అని ఆడిపడేసి ఈయన్ని లేపి, ఇదిగో దేవుడు నాకు చూపిస్తున్నాడు, నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు, నువ్వే వచ్చేయి అని చెప్పి జిమ్మిక్కులు మ్యాజిక్కులు చేసే కాపర్లు ఎక్కువైపోయారే. కానీ శ్రేష్టమైనటువంటి జుంట తేనె దారుల కంటే మరి పాల కంటే మధురమైనటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని వారికి అందించి ఆత్మీయంగా వారిని మేపి వారిని పోషించేటటువంటి కాపరులు లేరు నేడు దినాల్లో. ఇది వాస్తవం. ఆయన ఒక్కడే మనల్ని మంచి మేత చేత మనల్ని మేపేటటువంటి కాపరి. అందుకనే చూడండి, దావీదు అన్నాడు కదా 23వ కీర్తన మొదటి 3 వచనాల్లో ఏమన్నాడు దావీదు? యెహోవా నా కాపరి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అన్నాడు. నాకు ఎటువంటి లేమి కూడా కలగదు. ఏం చేస్తున్నాడు నా కాపరి? నన్ను
పచ్చిక గల చోట ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అన్నాడు. చాలు, ఒక్క నిమిషం ఆగండి. ఇది దావీదు యొక్క అనుభవం. దావీదు వ్యక్తిగతంగా ప్రభు యొక్క కాపరత్వం కింద ఉన్నాడు కాబట్టి దావీదు చెప్తూ అంటున్నాడు, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఆయన నా కాపరి. అంటే దాని అర్థం ఏంటంటే నేను ఆయన కాపరత్వం కింద ఉన్నాను, ఆయనే నన్ను కాచేవాడు, ఆయనే నన్ను వెతికినవాడు, ఆయనే నన్ను రక్షించేవాడు, ఈవెన్ ఆయనే నన్ను పోషించేవాడు అని వ్యక్తిగతంగా దావీదు టెస్టిమనీ సాక్ష్యమిస్తున్నాడు. ఇస్తూ 2వ వచనంలో అన్నాడు, ఎట్లా నన్ను పోషిస్తున్నాడు నా కాపరి అంటే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలాలు నాకు తాగిస్తున్నాడు అన్నాడు. ఇది దావీదు యొక్క అనుభవం అండి. ఇప్పుడు షూలామితి అనుభవం చూద్దామా? 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. పరమగీతము 2వ అధ్యాయం 16వ వచనంలో ఏమనుందో. పద్మములున్న చోట అతడు. చాలు, ఇది ఎవరి అనుభవము? షూలామితి అనుభవం, దావీదు అనుభవం. దావీదేమన్నాడు? ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అన్నాడు. షూలామితి ఏమంటుంది? హీ ఈజ్ మై బిలవ్డ్ అంటుంది. అతడు నా ప్రియుడు, అతడు నా ప్రాణప్రియుడు అని షూలామితి అంటుంది. దావీదేమన్నాడు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు అన్నాడు. షూలామితి ఏమంటుంది? పద్మములున్న చోట ఆయన తన మందను మేపుచున్నాడు. అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే స్పిరిచువల్ స్టాండర్డ్ అనేది పెరుగుతుంది. దావీదు స్టాండర్డ్ ప్రకారం దావీదుని దేవుడు ఎక్కడ మేపాడట? పచ్చిక గల చోట. పచ్చిక తినేటప్పుడు ఏమొస్తుంది చెప్పండి? పచ్చిక ఎక్కడ దొరుకుతుంది? ముందు ఈ మాటకి చెప్పండి సమాధానం. పచ్చిక ఎక్కడ దొరుకుతుంది? పచ్చిక అంటేనే తెలియదు అనుకుంటా మీకు. ఇంతకి పచ్చిక అంటే ఏంటి తెలీదా? అయ్యో భలే ఉన్నారులే మీరు. పచ్చిక అంటే అదేదో పెద్ద ఇంటర్నేషనల్ పదమేం కాదు. ఆ ఎదురుగుండా రేపు వర్షం పడి నాకు చూస్తే ఆ గట్టు మీద మొలుస్తుంది పచ్చగడ్డి, ఆ పైపైన పెరిగే పచ్చగడ్డి, దాన్నే పచ్చిక అంటారు అంతే. పచ్చిక అంటే ఇంకేదో అదేమన్నా సౌదీ అరేబియా మండీ ఫుడ్ ఏమో అనుకున్నావేమో, హోటల్ తీసుకెళ్ళి పెట్టిస్తారు అనుకుంటున్నావా? పచ్చిక అంటే ఆ భూమి ఉపరితలం మీద దొరికేది, ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఆ పచ్చిక తినేటప్పుడు పచ్చికతో పాటు కూడా ఏమొస్తుంది? మట్టి వస్తుంది. అంటే ఇది స్టార్టింగ్ స్టేజ్, ప్రారంభం అన్నమాట. ఇప్పుడు ప్రారంభం నుంచి అక్కడనే ఉండకూడదు విశ్వాసి, పచ్చిక తినే దగ్గరే ఉండకూడదు. ఈవెన్ కాపరి కూడా పచ్చిక పెట్టే కాపరిలాగా ఉండకూడదు. స్టాండర్డ్ పెరగాల. కొన్ని సంవత్సరాలు అయ్యింది, నీ ఆత్మీయంగా స్టాండర్డ్ పెరగాల. ఎక్కడికి రావాలా? షూలామితి అనుభవంలోనికి రావాలా. ఇంకెంతసేపటికి యెహోవా నా కాపరే కాదు, ఇప్పుడు షూలామితి అనుభవంలోనికి వస్తే ఏం చెప్పగలవు? హీ ఈజ్ మై బిలవ్డ్, అతడు నా ప్రాణప్రియుడు, నా కొరకు తన ప్రాణాన్ని సిలువలో బలిగా అర్పించినటువంటి ప్రాణప్రియుడు యేసు తప్ప మరొకరు ఎవరు కూడా లేనే లే. ఆయన నా ప్రాణప్రియుడు. ఏం మేపుతున్నాడు నాకు? ఎక్కడ మేపుతున్నాడు? పద్మములున్న చోట మేపుతున్నాడు. పద్మం అంటే పద్మ అని పేరు పెట్టుకుంటారు కదా, పద్మ. పద్మ ఎక్కడ దొరుకుతుంది? పద్మం ఎక్కడ దొరుకుతుంది అమ్మా? పద్మము ఎక్కడ దొరుకుతుంది? పచ్చిక ఎక్కడ ఉంటుంది అంటే ఆ భూమి ఉపరితలం మీద అని చెప్పాను కదా. పోనీ పచ్చిక అంటే తెలియలేదు మీకు, పద్మం అంటే తెలుసుగా. చెప్పండి, పద్మం ఎక్కడ దొరుకుతుంది అయ్యా? ఆ కోవల చెరువులోనా? అటు వెళ్తుంటే కోవల చెరువు నిండా అయ్యా కనిపిస్తాయి. అయ్యా భలేవాళ్ళలాగా ఉన్నారు మీరు, మీకు తెలుగు కూడా రావట్లేదు. అది పద్మం కాదు, అది కలువ, లేకపోతే తామర పువ్వు అంటారు. ఎవరికైనా మీరు కలువ అని కానీ తామర అని కానీ పేరు పెట్టిన చూసారా మీరు? చూడలా. ఏమని పెట్టుకున్నారు? పద్మ. అంటే ఆ పిచ్చి నీళ్ళల్లో, ఆ చెరువుల్లో, ఆ బురదగుంటల్లో దొరికేది పద్మ అయితే అసలు వాళ్ళు ఈ పేరు పెట్టుకుని ఉండేవారు కానే కాదు. మరి పద్మ ఎక్కడ దొరుకుతుంది తెలుసా? పద్మం ఎక్కడ దొరుకుతుందో? లోయల్లో దొరుకుతుంది. ఫ్రెష్ వాటర్. ఆ లోయల్లో నీటి జలధారలు ఓడతాయి, బండల్లో నుంచి నీళ్ళు వస్తాయి. అది ఫ్రెష్ మినరల్ వాటర్. అంటే మినరల్ వాటర్ అంటే ఇది కాదు,
ఇది ఉట్టుట్టి మినరల్ వాటర్, ఇది ఊరికే మన సాటిస్ఫాక్షన్ కోసం దీని మీద మినరల్ వాటర్ అని రాశారు. దాన్ని చూసి సైకలాజికల్గా మినరల్ వాటరే అని ఫీల్ అయ్యి మనం తాగుతున్నాం తప్ప ఇది మినరల్ వాటర్ కాదు. మినరల్ వాటర్ అంటే ఏదో తెలుసా? ఆ లోయల్లో, ఆ కొండల్లో రాతిలో నుంచి వస్తాయండి నీళ్లు. ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే కనీసము అడవిలో ఉన్నటువంటి జంతువు కూడా మూతి పెట్టదు దాంట్లో, అంత ఫ్రెష్ వాటర్ ఉంటుంది లోయల్లో. మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అవే తాగుతాం. ఒక్కొక్కసారి అవి దొరికినప్పుడు బండలో నుంచి వస్తూ ఉంటాయి నీళ్ళు, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరికి తెలియదు. బండలో నుంచి వస్తూ ఉంటాయి. ఇలా చేయి పెడితే ఫ్రిడ్జ్లో నీళ్ళు ఉన్నట్లు చల్లగా ఉంటాయి నీళ్లు. వాటిని తీసుకుని దోసెడితో తీసుకుని తాగితే కొబ్బరి నీళ్ళు కంటే తీగ ఉంటాయి నీళ్ళు, అంత బాగుంటాయి. అవి ఒరిజినల్ మినరల్ వాటర్ అంటే. పద్మం ఎక్కడ పుడుతుందో తెలుసా? అక్కడ పుడుతుంది పద్మం. పద్మము ఊరికి ఎక్కడంటే అక్కడ దొరకదో. ఈ చెరువుల్లో, ఈ బురదగుంటల్లో దొరికేది కలువ, తామర పువ్వు అంతే. పద్మము అంత ఫ్రెష్ వాటర్ లోయల్లో దొరుకుతుంది. అందుకంది షులామితి, నా ప్రియుడు నన్ను ఎట్లా పోషిస్తున్నాడు అంటే పద్మములున్న చోట పద్మములు ఇచ్చి నన్ను ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. ఇది షులామితి యొక్క అనుభవం. షులామితి తన కాపరిని గురించి వివరిస్తూ, హీ ఈజ్ మై బిలవ్డ్, అతడు నా ప్రియుడు, పద్మములున్న చోట తన మందను మేపుచున్నాడంది. ఇప్పుడు స్టాండర్డ్ పెరిగింది. ఒకటి దావీదు అనుభవం చెప్పాను, పచ్చిక. 2 షులామితి అనుభవం చెప్పాను, పద్మము. 3 ఇప్పుడు స్టాండర్డ్ పెరిగింది, మన అనుభవంలోనికి వచ్చాం. ఇప్పుడు మనమేం చెప్పాలి చెప్పండి? ఇప్పుడు మనల్ని ఎట్లా పోషిస్తున్నాడు ఈ ప్రభువు? నీకు పచ్చిక పెట్టి పోషిస్తున్నాడా ప్రతిరోజు? పద్మములు ఇచ్చి పోషిస్తున్నాడా? మరి ఏం పెట్టి పోషిస్తున్నాడు నిన్ను చెప్పు బిడ్డా. చెప్పలేదంటే నువ్వు ఇంకా అనుభవంలో రాలేదని అర్థం. నిన్నేం పెట్టి పోషిస్తున్నాడు? వాక్యము సగమే కరెక్టు. ఏం పెట్టి పోషిస్తున్నాడు నిన్ను? ఎడుదరా చెప్పు. బిర్యానీయా ఏంటి చెప్పరు? నాకు అర్థం కాలేదు. ప్రాణం పెట్టా. కొంచెం దగ్గరికి వచ్చావు కానీ వీళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తే నువ్వు చెప్పిన సమాధానం కరెక్టేరా బాబు. నిన్నేం పెట్టి పోషిస్తున్నాడు తెలీదా? వారం వారం తింటున్నారు కదమ్మా, మధ్యాహ్నం కూడా తిన్నారు కదమ్మా, అలా మర్చిపోతే ఎట్లా? నిన్నేం పెట్టి పోషిస్తున్నాడు? నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపు. చూసావా? ఇప్పుడు చెప్పండి, నిన్నేం పెట్టి పోషిస్తున్నాడు? దావీదికి పచ్చిక పెట్టాడు, షులామితికి పద్మం పెట్టాడు. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు ప్రభు అంటే సాక్షాత్తు ఆయన శరీర రక్తమాంసములే నీకు ఆహారముగా ఇచ్చి నిన్నేం చేస్తున్నాడు? వారం వెంబడి వారం, వారం వెంబడి వారం ఆత్మీయముగా నిన్నేం చేస్తున్నాడు? అది మంచి కాపరి యొక్క లక్షణం అంటే. చూసావా? మంచి కాపరి నేనే నా గొర్రెలను మేపుతాను అన్నాడు. ఎట్లా మేపుతున్నాడో? దావీదుని పచ్చికిచ్చి మేపాడు, ఆ తర్వాత షులామితికి పద్మమిచ్చి మేపాడు. ఈ చివరి దినాల్లో ఉన్నటువంటి మనకైతే సాక్షాత్తు ఆయన శరీరము, ఆయన రక్తం, ఆయన ప్రాణాన్నే మన కొరకు దారపోసి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన పోషిస్తున్నాడు, మేపుతున్నాడు. అందుకన్నాడు మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. ఇది 2. మంచి కాపరి మన కొరకు తన శరీర రక్త మాంసముల్ని ఆహారముగా ఇచ్చి మనల్ని పోషిస్తున్నాడు. ఒకవేళ ఈ రాత్రి ఇంకా ఆ మంచి కాపరి యొక్క కాపరత్వం కింద రాకుండా ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. ఈ రోజైనా సరే ఆ కాపరి యొక్క కాపరత్వం కిందకి వస్తే పచ్చిక కాదు, పద్మములు కాదు, సాక్షాత్తు తన శరీర రక్త మాంసంలో పాలు పొందే ఆధిక్యత ప్రభు నీకు ఇస్తాడు. అవి నిన్ను ఎక్కడ తీసుకెళ్తాయో తెలుసా? నిత్య జీవానికి తీసుకుని వెళ్తాయి. నా శరీరం నిజమైన ఆహారము అంటే దాని అర్థం ఏంటి? అంటే మరి మనం తినే ఆహారం చెప్పకనే చెప్తున్నాడు ప్రభు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? రాజుగారి చిన్న భార్య చాలా అందంగా ఉంటుంది అని చెప్పి వదిలేసావు స్టేట్మెంటు. అంటే చెప్పకనే ఏం చెప్పావు నువ్వు?
రాజుగారి పెద్ద భార్య అంత పెద్ద అందంగా ఏమి ఉండదండి అన్నట్లేనా? ఇప్పుడు ప్రభు అన్నాడు, నా శరీరం నిజమైన ఆహారము అన్నాడు. అంటే చెప్పకనే ఏం చెప్పాడు ఆయన? మీరు తినేటటువంటి మటన్ బిర్యానీలు, మీరు తినేటటువంటి ఇడ్లీలు, మీరు తినేటటువంటి ఆ కోడిగుడ్డు పులుసులు, సాంబార్లు, చికెన్లు, ఇవన్నీ ఏంటివి? అబద్ధమైన ఆహారము అనేనా అర్థము? అంతే. చూడండి, కావాలంటే ఒక ఏజ్ వరకు బాగానే ఉంటుంది, 40 దాటిన తర్వాత నుంచి ఏదో ఒక రోగం వస్తుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమంటాడు? మీరండి షుగర్ తినమాకండి, ఆ పంచదార తినమాకండి, ఆ స్వీట్స్ తినమాకండి, అవి తింటే షుగర్ పెరుగుతుంది అంటాడు. ఆ తర్వాత మీరు ఆ పట్టిన పచ్చళ్ళు తినమాకండి, ఉప్పు కారాలు తినమాకండి, బిర్యానీలు తినమాకండి, అవి తింటే బీపీ పెరుగుతుంది అంటాడు. ఇంకో ఏయో తింటే థైరాయిడ్ వస్తుంది అంటాడు. ఇక ఏది తిన్నా కానీ ఏదో ఒకటి వచ్చిందంటే ఇంకేం తినాలి? గడ్డి తినాలి. అంటే మనం తినే ఆహారమే ఒక రోజున మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? చంపేస్తుంది. ఈ ఆహారమే మనల్ని చంపేస్తుంది ఒక రోజున. అంటే ఇది అబద్ధమైన ఆహారము. మరి మనిషిని యుగయుగాలు కూడా బ్రతికించేటటువంటి ఆహారం ఏది? ప్రభు చెప్పాడు, నా శరీరమే నిజమైన ఆహారము, నా రక్తమే నిజమైన పానము, దాన్ని తింటే వాడికి నిత్య జీవం వస్తుంది, అంత్యదినము నేను వానిని లేదు. మరి ఎక్కడ దొరుకుతుంది ఆహారము? మంచి కాపరి, నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ కాపరి యొక్క కాపరత్వం కిందకు వచ్చి నువ్వు కూడా ఆ కాపరిని నీ కాపరిగా నువ్వు అంగీకరించి నువ్వు కూడా బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తే ధైర్యంగా నువ్వు కూడా చేయవెత్తి ప్రభు యొక్క శరీరక్త మాంసంలో నువ్వు పాలు పొందగలవు. ఇంకెంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? ఇంకెంతకాలం ఈ కాపరి యొక్క కాపరత్వం కిందకి రాకుండా ఉంటావు? కాబట్టి ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. చాలు. ఇది రెండవ మాట. కాపరికి ఉన్న రెండవ లక్షణం ఏంటి చెప్పండి? మనల్ని మంచి మేతతో మనల్ని మేపినటువంటి కాపరి. మూడవ లక్షణం చూద్దాం. 16వ వచనం చదవండి ఇప్పుడు. 34:16. చాలులే. ఇక్కడ మళ్ళీ 2 లక్షణాలు చెప్పాడు. ఒకటి, గాయపడిన వాటిని నేనేం చేస్తాను? కట్టుగడతానన్నాడు. రెండవది, దుర్బలం అంటే బలహీనమైనటువంటి మందని నేనేం చేస్తానంటున్నాడు? బలపరుస్తానంటున్నాడు. ఇది కాపరికున్న మంచి లక్షణం అండి. కాపరి అంటే ఏం చేయాలి చెప్పండి? గాయం చేసేవాడు కాదు కాపరి అంటే, గాయాన్ని కట్టేవాడే కాపరి. అందుకే ఫస్టే చెప్పాను నేను మీకు, నేటి దినాల్లో కాపరులు కోసే కాపరులు, మేసే కాపరులు అయిపోయారే కానీ గాయాలు కట్టేటటువంటి కాపరులు ఎవరు కూడా లేరు. ఇది కాపరికి ఉండాల్సిన లక్షణం. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేనే నా గొర్రెలకు ఏం చేస్తాను? నేను గాయపడినటువంటి వాటికి కట్టుగడతాను, బలహీనముగా ఉన్నటువంటి దానిని నేనేం చేస్తాను? బలపరుస్తాను అంటూ ఉన్నాడు కదా. మనం కూడా ఒకప్పుడు గాయపడినటువంటి వారమే, అవునా కాదా? ఎన్ని గాయాలు ఉన్నాయట మనకి చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినా గాయాలే, మన ఒంటి నిండా దెబ్బలే, పచ్చి పుండ్లే, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చాలు. చూసావా ఎన్ని గాయాలట? ఒళ్ళంతా గాయాలే మనకి. అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు ఒళ్ళంతా దెబ్బలే, పచ్చి పుండ్లట. అంటే పుండు ఎట్లా ఉంది చెప్పండి? పచ్చిగానే ఉంది, ఇంకా కట్టబడలేదు, పిండబడలేదు, మెత్తన చేయబడలేదు, తైలము రాయబడలేదట. పుండు పచ్చిగానే ఉంది. అంటే ఉదాహరణకి మీరు పరిగెత్తుకుని వెళుతున్నారు, ఎదురు దెబ్బ తగిలింది, ముందుకు పడ్డారు, మోకాలకి ఏమవుతుంది? దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలిన వెంటనే కాలు నుంచి ఏమొస్తుంది? రక్తం వస్తుంది. సాయంత్రానికి ఏమొస్తుంది? చీమ వస్తుంది. మరుసటి రోజుకి ఏమొస్తుంది? నీరు వస్తుంది. ఈ 3 వస్తుంటే ఏమొస్తుంది?
దుర్వాసన వస్తుంది. అవునా? ఎన్ని దెబ్బలు? ఒక్క దెబ్బే. ఒక్క దెబ్బకే రక్తం వస్తుంది, చీమ వస్తుంది, నీరు వస్తుంది, దుర్వాసన వస్తుంది. మరి ఒకప్పుడు మన పరిస్థితి ఎట్లుందట? ఒక దెబ్బ కాదంట, నడినెత్తి మొదలుకుని అరికాలు వరకు ఒళ్ళంతా పుండ్లే. ఏం పుండ్లు ఇవి? పచ్చి పుండ్లే. అంటే ఇంకా పుండు ఇంకా పచ్చిగానే ఉంది. బెటాడిన్ పౌడర్ కానీ బెటాడిన్ ఆయింట్మెంట్ కానీ రాయలేదు, ఇంకా ఆ పుండు పేడుగట్టలేదు, ఇంకా పచ్చిగానే ఉంది. ఒళ్ళంతా పచ్చి పుండ్లే. అంటే ఇప్పుడు ఈ పుండ్లలో నుంచి ఏమొస్తుంది? రక్తం వస్తుంది, సీమ వస్తుంది, నీరు వస్తుంది. ఈ మూడు వస్తుంటే ఏమొస్తున్నాయి? దుర్వాసన, పాపపు వాసన, మరణపు వాసన, నరకపు వాసన వస్తుంది. ఇది మన బ్రతుకు. ఒకప్పుడు ఇలా పెంట కుప్పల మీద దుర్వాసనతో పడి చెడి తిరుగుతున్న మనల్ని చూసి మన గాయం కట్టడానికి వచ్చిన కాపరి ఎవడు కూడా లేడంట. అందరూ మనల్ని చూసి ఏం చేసినారంట? తల ఆడించి వెళ్ళిపోయారట. కానీ ఎవ్వరు కూడా మనం గాయం కట్టిన వాళ్ళు ఎవరు కూడా లేనే లే అని యేసు ప్రభు వారి గురించి రాయబడి ఉంది. ఆయన శిలువలో పొందినటువంటి దెబ్బల చేత ఈ రోజున మనకేమిచ్చినాడు? స్వస్థత. అంటే ఆయనే మన దగ్గరికి వచ్చాడు, మన గాయాన్ని కట్టాడు. ఏ రీతిగా అయితే దొంగల చేతిలో దెబ్బలు తిన్నటువంటి, ఆ దెబ్బలు తిని పడిపోయినటువంటి వాడిని మంచి సమరయుడిలాగా వచ్చి తన గాయాన్ని కట్టి పూటకూల వాని ఇంట్లో చేర్చాడో, అలాగే మంచి సమరయుడు, గుడ్ సమరిటన్ యేసు ప్రభు వారు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి మన గాయాలను కూడా ఏం చేస్తూ వచ్చినాడు? ఈయన కట్టిన కాపరండి. ఈరోజు ఈ లోకంలో ఇంకెవ్వరు కూడా అట్లాంటి కాపరి లేనే లే. ఈ రాత్రి ఏ గాయము చేత గాయపరచబడి ఉన్నావో, నీ గాయాన్ని కట్టేవారు లేక, నీ గాయాన్ని రేపేవారు ఎక్కువైపోయి ఆ గాయాల చేత బాధపడుతున్నావేమో, ఈ రాత్రి ఈ కాపరి, నీ కాపరి, మంచి కాపరి, నీ కొరకు ప్రాణం పెట్టిన కాపరే నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఈ రోజైనా ఆ కాపరి యొక్క కాపరత్వం కిందకు వస్తే నీ శారీరక గాయాలు, నీ మానసిక గాయాలు, నీ ఆత్మీయ గాయాలు అన్నిటికీ కూడా ఆయన కట్టుగట్టి స్వస్థపరచడానికి సమర్థుడు, శక్తిమంతుడు. రెండవది, బలహీనమైనటువంటి మందని ఏం చేసేవాడట? బలపరిచేటటువంటి వాడట. అంత మంచి కాపరి. మన ప్రతి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మన ప్రక్కనే ఉండి మనల్ని ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? ఈ కాపరి బలపరుస్తున్నాడు. ఎందుకు? బికాజ్ హీ ఈస్ ద గాడ్ ఆఫ్ మైటీ గాడ్. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు కాబట్టే బలహీనుడైనటువంటి మానవుడిని బలపరచడానికి కొరకే మంచి కాపరిగా ఆయన భూమి మీదకి వచ్చి ప్రతి బలహీనమైనటువంటి గొర్రెను వెదకి రక్షించి బలహీన పరిస్థితుల్లో వాటిని ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. కాబట్టి ఒకవేళ ఈ రాత్రి నువ్వు ఇంకా బలహీనతలో ఉన్నావేమో, ఈ రోజైనా సరే ఆ మంచి కాపరి యొక్క కాపరత్వం కిందకు వస్తే నీ ప్రతి బలహీన పరిస్థితుల్లో కూడా ఈయన నీ పక్కనే ఉండి నిన్ను కూడా ఏం చేస్తాడో తెలుసా? ఈయన బలపరుస్తాడు. వస్తావా ఈ రాత్రి ప్రభు యొక్క కాపరత్వం కిందకి? ఇది ఎన్నోది? 3. రండి 4వ సంగతి. కాపరికి ఉన్న 4వ లక్షణం మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. చాలు. ఏ కాపరంట ఈ కాపరి? ఒకటేమో తప్పిపోయిన వాటిని వెదకి రక్షించిన కాపరి, రెండవదేమో మంచి మేతతో మనల్ని మేపే కాపరి, మూడవదేమో గాయపడిన సమయంలో, బలహీనమైన సమయంలో మన గాయములను కట్టి మనల్ని బలపరిచిన కాపరి. ఇప్పుడు 4వది ఏ కాపరంట? కనికరపడిన కాపరి. ద లార్డ్ యువర్ గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ కంపాషనేట్ గాడ్. కనికరపడ్డాడంటే ఎవరి మీద? అక్కడ ఉన్నారు కదా, విసిగి ఉంది కదా, వారు కాపరి లేని గొర్రె. ఆ మాట కాపరి లేని గొర్రెలు అయిపోయిన కారణాన్ని బట్టి వాళ్ళలోనికి ఏమొచ్చింది చెప్పండి? విసుగొచ్చింది. రెండవది ఏమైపోయినారు?
స్కాటర్డ్, చెదిరిపోతూ వచ్చినారు కదా. ఒకప్పుడు మనం కూడా అంతే, నిజమైన కాపరి యొక్క కాపరత్వం కింద లేము కాబట్టి మనం కూడా ఏమైపోయాం చెప్పండి, విసిగిపోయాం, చెదరిపోయాం. లిటరల్గా చూస్తే ఈ రోజుల్లో చాలా సంఘాలు, మీ సియోన్ లాంటి సంఘాలు, చాలా సంఘాలు ఎట్లా ఉన్నాయి చెప్పండి, కాపరి లేని గొర్రెల వల్లే విసిగేమైపోయినాయి, చెదరిపోయినాయి. ఏ కాపరులు ఎందుకు లేరు, బోళ్ళు మంది ఉన్నారు. రెండంటే వచ్చేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. కానీ ఈ కాపరులందరూ ఏ కాపరులట, విసిగించే కాపరులు, చెదరగొట్టే కాపరులు వీళ్ళు. అందుకే విసిగిపోయి చెదరిపోయారు వీళ్ళు. లేకపోతే ఎందుకు విసుగొస్తుంది, లేకపోతే ఎందుకు చెదిరిపోతారు? చక్కగా దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా బోధిస్తే ఎవరికి కూడా ఏం రాదు చెప్పండి, విసుగు రాదు. ఎవరు కూడా చెదిరిపోరు. ఊరికే ఎత్తిందే మొదలు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, ప్రకటన గ్రంథం నుంచి ఆదికాండం వరకు వెనక్కి తిప్పి ముందుకు తిప్పి వెనక్కి తిప్పి వారసునే చెప్పి రెఫరెన్సులు చెప్తే, ఇదిగో మా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు లేకపోతే ఎవరన్నా సంభాషించుకునేటప్పుడు వింటూ ఉంటాను, అబ్బా చెప్పి అన్ని రెఫరెన్సులు చెప్పి అవంతా మాకు విసుగు వస్తుందండి అంటారు. ఏమొచ్చింది చెప్పండి, వాళ్ళకి విసుగు వచ్చింది. అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, యాజ్ ఏ కాపరిగా విసిగిస్తున్నావు వాళ్ళకి విసుగు ఎక్కువైపోయి ఏం చేస్తున్నారు, వాళ్ళు చెదిరిపోతున్నారు. ఎందుకు అంత బాధ ఏమొచ్చింది? చక్కగా ఒక పుస్తకం తీసుకో, లేదా ఒక వచనం తీసుకో, ఆ వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేయి చాలు. అట్లా చెప్పుకుంటారా? ఇప్పుడు పొద్దున ఒక వచనం తీశాను, అదే చెప్పానా? లేకపోతే పొద్దున ఒక వచనం, సాయంత్రం ఒక వచనం, రాత్రికి ఒక వచనం, ఇన్ని వచనాలు తీసి అడు తిప్పి ఇటు తిప్పానా? ఒకే వచనం. ఇవాళే కాదు, మీకు దగ్గర నేను డిసెంబర్ నుంచి వస్తున్నాను. ఈ 5 నెలల్లో పొద్దున ఏ వచనం అయితే తీసుకున్నానో అదే మధ్యాహ్నం చెప్తాను, పొద్దున ఏ వచనం అయితే తీసుకున్నానో అదే సాయంత్రం చెప్తాను తప్ప ఇన్ని చెప్పను. అప్పుడు మీకు ఆ వచనంలో ఉన్న భావం ఏంటో మీకేమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. విసుగుదల రాదు. కాబట్టి చాలామంది కాపరులు ఎట్లా ఉన్నారు అంటే ప్రజలను విసిగించేవారిలాగా ఉన్నారు. అందుకని చాలా సంఘాలు ఏమైపోయినాయట, విసిగిపోయినాయి, చెదిరిపోయినాయి. అలాంటి విసిగిపోయి చెదరిపోయినటువంటి వారి మీదట ఈ మంచి కాపరి ఏం చేశాడంట, కనికరపడే కాపరండి. ఈ రాత్రి మీ మీద కూడా ఆ దేవుడు కనికరపడుతూ వస్తున్నాడు. ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు. అందుకనే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనంలో అంటాడు, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక ఆయన నీ చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు, నీ పితరులతో ఆయన చేసిన ప్రమాణమును ఎన్నటికీ మరిచిపోడు. ఆయన కనికరము గలవాడు. అందుకనే క్రొత్త నిబంధన అంతా మీరు చూస్తే చాలాసార్లు ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాయబడి ఉంటుందంటే, హీ మూవ్డ్ విత్ కంపాషన్ అని రాయబడి, ఆయన కనికరము గలవాడై వెళ్ళెను అని రాయబడి. మత్తయి 14:14లో చూస్తే అక్కడున్న రోగగ్రస్తుల మీద ఆయన కనికరపడ్డాడు అని రాయబడి ఉంది. మత్తయి 20:34లో చూస్తే ఆ త్రోవ పక్కనున్న గుడ్డివారి మీద ఆయన కనికరపడ్డాడు అని రాయబడి ఉంది. మార్క్స్ వార్త 1:41లో చూస్తే కుష్ఠవ్యాధిగ్రస్తుడి మీద ఆయన కనికరపడ్డాడు అని రాయబడి ఉంది. మార్క్స్ వార్త 5:19లో చూస్తే సేన అనే దయ్యాలు పట్టిన వాడి మీద కనికరపడ్డాడు అని రాయబడి ఉంది. లూకాసు వార్త 7:13లో చూస్తే నాయీను అనే విధవరాల మీద ఆయన కనికరపడ్డాడు. ఈ వచనాలన్నీ ఏం తెలియజేస్తున్నాయి అంటే, హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ కంపాషనేట్ గాడ్. ఆయన కనికరము కలిగిన దేవుడు. చూసావా, ఈ లోకంలో ఏ కాపరికి కూడా మన మీద ఏం లేదు చెప్పండి, కనికరం లేదు. పౌలే మాట అన్నాడు 20:29 అపోస్తల కార్యం ఏమని, నేను వెళ్ళిపోయిన తరువాత వారు గొర్రె చర్మము కప్పుకొని క్రూరమైనటువంటి తోడేళ్ల వలె మందలోనికి ప్రవేశించి మందని ఏం చేయరు, వాళ్ళు కనికరించరు. అది మందని మేసే కాపరులు వీళ్ళు. మందని ఏం చేయరంటే వీళ్ళు కనికరించరని కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే పౌలు చెప్పాడు. మందని కనికరించట్లేదండి ఈ కాపరులు. కానీ రాత్రి ప్రభు అంటున్నాడు, నేను
కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్న వారి మీద కనికెరపడిన కనికెరము కలిగిన కాపరిని. ఈ రాత్రి వస్తావా? ఆ కనికెరము కలిగిన కాపరి యొక్క కాపరత్వం కిందకు వస్తే నీ ప్రతి పరిస్థితుల్లో కూడా ఈయన నీ ఎడల కనికెరము చూపడానికి సమర్థుడు, శక్తిమంతుడు. అందుకనే కదా సియోను గీతాలు పెద్ద పాటల పుస్తకాల్లో పాట సంఖ్య 501, 502, 4వ చరణంలో ఇట్లా రాయబడి ఉంటుంది. ఏమని? కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చేను. కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చేను. ప్రాణము సిలువను బలి చేసి మనలా విమోచించెను. ప్రాణము సిలువను బలి చేసి మనలా విమోచించెను. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను. శుద్ధులారా పాడెదము. ఎవరి దేవుడు? ఈజ్ ద గాడ్ ఆఫ్ కంపాషనేట్ గాడ్. కనికరము కలిగిన కాపరి. ఇది 4. రండి ఆఖరిగా 5వది చెప్పి నేను ముగించేస్తానే. 5వది ఎవరి కాపరి? మంచి కాపరి ఏం చేస్తాడో చూద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. ఏలయనగా సింహాసనమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని ఏం చేస్తాడంట? నడిపిస్తాడు. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును. చెప్పండి, ఏ కాపరి? కాపరి అమ్మా అక్కడ ఉందిగా, జీవజలముల బుగ్గల యొద్దకు మనల్ని నడిపించే కాపరి. రెండవది మన ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచేటటువంటి కాపరి. అందుకన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి. ఎంత మంచి కాపరో చూసావా? ఎంత మంచి కాపరి! కాపరి తప్పిపోయిన మనల్ని వెదకి రక్షించాడు. ఎంత మంచి కాపరి! కాపరి శ్రేష్టమైన తన శరీర రక్తమాంసములు మనకు ఆహారముగా ఇచ్చి మనల్ని మేపేటటువంటి కాపరి. మూడవది ఎంత మంచి కాపరి! కాపరి గాయపడిన సమయంలో మన గాయాలు కడుతూ, బలహీనమైన సమయంలో మనల్ని బలపరుస్తున్నటువంటి కాపరి. నాలుగవది ఎంత మంచి కాపరి! కాపరి అంటే అమ్మా మన ఎడల కనికరము చూపించేటటువంటి, కనికరము కలిగినటువంటి కాపరి. ఐదవది ఎంత మంచి కాపరి! కాపరి అంటే ఒక రోజున ఈ లోకయాత్ర ముగిస్తే ఆ నిత్య రాజ్యము, ఆ స్వర్గరాజ్యము, ఆ మోక్ష రాజ్యము, ఆ పరలోక రాజ్యములో ఉన్నటువంటి జీవ జలముల బుగ్గ, ద ఫౌంటైన్ ఆఫ్ ద లైఫ్, జీవజలముల బుగ్గ యొద్దకు మనల్ని నడిపించే కాపరి. మన ప్రతి కన్నీటి బాష్ప బిందువుని కూడా తుడిచేటటువంటి కాపరి. ఆ కాపరే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి మంచి కాపరి. అది మన వర్తమానం యొక్క మూలవాక్యము, అంశము. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. ప్రభు అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. చూసావా? వస్తావా ఈ రోజైనా ప్రభు దగ్గరికి? వస్తావా ఈ రోజైనా కాపరి దగ్గరికి? ఆ కాపరి దగ్గరికి వస్తే
ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ మొదటి 4 ఆశీర్వాదాలే కాదు, ఆ కాపరి యొక్క కాపరత్వం కింద ఉంటే ఆ కాపరి నిన్ను ఎక్కడికి నడిపిస్తాడో తెలుసా? ఒక రోజున ఈ లోకయాత్ర ముగిస్తే ఆ స్వర్గరాజ్యానికి నడిపిస్తాడండి, ఆ మోక్షరాజ్యానికి నడిపిస్తాడు. ఈ లోకంలో ఉన్న కాపరులు మనల్ని స్వర్గానికి తీసుకుని పోలేరు. కానీ యేసు ప్రభు అనే నీ కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపరి యొక్క కాపరత్వం కిందకు వస్తే, ఇదిగో దేవుని వాక్యంలో మనం చదివాము, ఒక రోజునట ఆ కాపరే, ఆ గొర్రెపిల్లే మనకి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్దకు ఆయన మనల్ని నడిపిస్తాడు. మన ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడుస్తాడు. ఆ కాపరి నీ కాపరిగా ఉండాలి అంటే ఈరోజైనా సరే నువ్వు ప్రభు యొక్క కాపరత్వం కిందకి రావాలి. ఆ కాపరిని దావీదేమన్నాడు 23:1 యెహోవా నా కాపరి అన్నాడు. పేతురు ఏమన్నాడు? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఆయన ఆత్మల కాపరి అన్నాడు. అదే పేతురు 1 పత్రిక 5:4 ఏమన్నాడు? ఆయన ప్రధాన కాపరి, ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటం పొందుతావు అని ప్రధాన కాపరి అన్నాడు. ఆయన్నే హెబ్రీ పత్రిక 13:20 పౌలేమన్నాడు? గొర్రెల గొప్ప కాపరి అన్నాడు. చూసావా? ఎవరి దేవుడు? 1 నా కాపరి, 2 ఆత్మల కాపరి, 3 ప్రధాన కాపరి, 4 గొర్రెల గొప్ప కాపరి. ఈరోజైనా కాపరత్వం కిందకు వస్తే నీవు ధన్యుడివి, ధన్యురాలివి. ఒక మాట చదువుకుని ముగించుకుందామా? యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 31వ వచనం అందరం కలిసి చదువుదామా? యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 31వ వచనం ఏమని రాయబడింది? 717వ పేజీ పాత నిబంధనలో, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువగు యెహోవా. ఇప్పుడు చెప్పండి, గొర్రెలంటే ఎవరంట? గొర్రెలంటే మీరే గొర్రెలు అన్నాడు. రెండవది, దేవుడంటే నేనే మీ దేవుడనంటే అర్థం ఏంటి? నేనే మీ కాపరిని అన్నాడు. ఇప్పుడు మన కాపరి ప్రభు అయితే మనము ఆయన మేపేటటువంటి గొర్రెలం. మనం అట్లా ఉండాలి. అంటే ఆ కాపరి యొక్క మందలో చేర్చబడాలా? ఆ కాపరి యొక్క కాపరత్వం కింద ఉన్నటువంటి గొర్రెలనే ఇదిగో ఈ రీతిగా దేవుడు పోషించి బలపరిచి ఒక రోజున స్వర్గానికి ఆయన తీసుకుని వెళతాడు. అలా కాకుండా వేరే వేరే కాపరుల కింద వేరే వేరే మందల్లో మనం ఉంటే మనం ఆ నిత్యరాజ్యానికి పోలేం. షూలామితి అదే అడుగుతుంది 6వ వచనం 1వ అధ్యాయంలో, మధ్యాహ్నమున ఎండవేళ నీ మందని ఎక్కడ దాచిపెడతావు అని అడుగుతుంది షూలామితి. పరమగీతం 1:6 ఉందో లేదో చూడండి. ఆ మాట 6లోనా 7లోనా? నా ప్రాణప్రియుడ, 6 7 నీ మందను నీ వెచ్చట మేపుదవో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుకొని పోదువో నాతో చెప్పంది. ఆగండి అక్కడ. నీ మందంటే నీ మంద అంటుంది షూలామితి. నీ మందని నువ్వు ఎక్కడ మేపుతావు అంటుంది. నీ మందంటే ఆ మందకి కాపరెవరు? ప్రభువే కాపరి, ప్రభు యొక్క మంద. మళ్ళీ అంటుంది మధ్యాహ్నమున ఎండవేళ నీ మందని ఎక్కడా నీడకు తోలుకుని పోతావో నాతో చెప్పు అంటుంది. మధ్యాహ్నం అంటే జాగ్రత్తగా వినండి. పరమగీతంలో ఒక్కొక్క పదం ఒక్కొక్క అర్థం వస్తుంది. పరమగీతం చాలా లోతుగా ఉంటుంది, మామూలుగా చదివితే అర్థం కాదు. మధ్యాహ్నం అంటే పొద్దున 8ంటికి వచ్చే ఎండ ఒక మాదిరిగా ఉంటుంది. 8, 9ంటికి ఎండలో మనం అంత భయపడం, మన పనికి చూసుకోవడానికి బయటికి వెళ్ళొస్తాం. సాయంత్రం 4 తర్వాత వచ్చే ఎండ కూడా ఒక మాదిరిగానే ఉంటుంది, అప్పుడు కూడా మనం అంతగా భయపడం, వెళ్ళి బయట ఏమైనా పనులుంటే చూసుకుని వస్తాం. కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం వచ్చే ఎండ అంటే భయం వేస్తుంది. మరి ఆ ఎండలో బయటికి రా.
ఇప్పుడు షులామితి అంది, మధ్యాహ్నం ఎక్కడ మేపుతావు అంది. మధ్యాహ్నం అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడని అర్థం. అప్పుడు మీరు పాడతారు కదా పాట, 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏండ్లు భూలోకంలో శ్రమ కలుగుతుందని. మధ్యాహ్నం అంటే యేసు ప్రభు వారు రెండవ రాకడ వచ్చినప్పుడట, మొదటి 7 సంవత్సరాలు వాళ్ళకి పెండ్లి విందు జరిగితే ఎత్తబడిన వాళ్ళకి, ఈ భూమి మీద ఉన్న వాళ్ళకట మొదటి 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు ఉంటాయట. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలట. అది ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఇది ఎండ. అప్పుడు అడుగుతుంది షులామితి, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నీ మందని ఎక్కడ దాచిపెడతావు, ఏ నీడలో పెడతావు అని అడిగింది. ఎక్కడ పెడతాడు? అది యెషయా గ్రంథంలో ఉంటుంది. మధ్యాహ్నమున నేను వాటిని అంతఃపురములో దాచిపెడతానన్నాడు ప్రభువు. చూసావా? అప్పుడు ప్రభు అంటాడు, కింద సమాధానం చెప్తూ అంటాడు, షులామితి నీవు నా మందల అడుగుజాడలను బట్టి పొమ్ము అన్నాడు 8వ వచనంలో. అంటే ఆయనకు ఒక మంద ఉంది. ఆ మందని కనుక నువ్వు ఫాలో అయితే, ఆ మందలో నువ్వు చేర్చబడితే, ఆ మంద కాపరి అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆ మంచి కాపరి, గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టినటువంటి గొప్ప కాపరి అయిన యేసు ప్రభు వారి యొక్క కాపరత్వం కింద ఉంటే, ఆ మందల అడుగుజాడలను బట్టి, ఫుట్ స్టెప్స్, ఆ మందల అడుగుజాడలను కనుక నువ్వు ఫాలో అయితే, మందల అడుగుజాడలు ఏవి? దైవజనుడు భక్సింగ్ గారు, లేకపోతే ఇంకా గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళు నడిచినటువంటి అడుగుజాడలు, అవే మంద అడుగుజాడలు. వాటిని కనుక నువ్వు ఫాలో అయితే అప్పుడు నువ్వు నిత్య రాజ్యానికి వచ్చేస్తావు. ఆ మధ్యాహ్నమున అంతఃపురంలో దాచిపెట్టబడతావు. 7 ఏండ్ల శ్రమ ముగిసేంత వరకు కూడా దేవుడు ఆ మందని అక్కడ దాచిపెడతాడు. కాబట్టి జాగ్రత్త. ఏ మందలో ఉన్నావు? ఏ కాపరి యొక్క కాపరత్వం కింద ఉన్నావు? ఈరోజు ప్రభు నీకు ఇచ్చిన సందేశము, నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టాడు. అలాంటి మంచి కాపరి మనల్ని వెదకి రక్షిస్తాడు. అలాంటి మంచి కాపరే మనల్ని పోషిస్తాడు. అలాంటి మంచి కాపరే మన గాయాలు కడతాడు. అలాంటి మంచి కాపరే మన బలహీన పరిస్థితుల్లో మనల్ని బలపరుస్తాడు. అలాంటి మంచి కాపరే ఒక రోజున మనల్ని జీవజలముల బుగ్గ యొద్దకు తీసుకెళ్తాడు. అలాంటి మంచి కాపరే మన ఎడల కనికెర పడతాడు. అలాంటి మంచి కాపరే మన కన్నీటి ప్రతి బాష్ప బిందువుని కూడా తుడుస్తాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటటువంటి ఆత్మల కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి. ఆ కాపరి యొక్క కాపరత్వం కిందకి రావడానికి నువ్వు ప్రయత్నం చేస్తే, ఈ రోజైనా ఆ కాపరి యొక్క కాపరత్వం కింద ఉండడానికి నువ్వు ఇష్టపడితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.